హరే కృష్ణ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. అనుచితమైన ఆత్మవిశ్వాసంతో మీ లక్ష్యానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ముందుకడుగు వేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మిమ్మల్ని పూర్తిగా పడవేసే ఒక అయాచిత భయం, ఒక తెలియని నిరాశ మిమ్మల్ని ఆవహిస్తున్నాయా? మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ మీ సామర్థ్యాలను మీరే ప్రశ్నించుకుంటూ మీరు నిజంగా విజయం సాధించగలరా అని సందేహిస్తూ పిరికివాడిలా వెనుదిరగడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది వినండి. సరిగ్గా ఇప్పుడు పరమాత్మ వెలువరించిన ఒక దివ్య గర్జన మీ ముందుకు వస్తోంది. అది మీ ఆత్మగౌరవాన్ని సవాలు చేసి మీలో నిద్రిస్తున్న సింహాన్ని మేల్కొలుపుతుంది. ఈరోజు మీరు వినబోయే మాటలు కేవలం సలహా కాదు, మీ పిరికితనాన్ని బూడిదగా మార్చడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం. జీవితంలో ఏదో సాధించాలని తపించి మధ్యలోనే కుప్పకూలిపోయే వారి నరనరాల్లోని రక్తాన్ని ఉత్తేజపరిచేందుకు ఉద్దేశించిన ఒక అమర సూక్తి ఇది. మీరు ఈ వీడియోను ఇక్కడే ఆపి వెళ్ళిపోతే విజయానికి పిలుపునిచ్చే ఒక అద్భుతమైన శ్లోకాన్ని, మీ నిజస్వరూపాన్ని, మీకు మేల్కొలిపే పరమ సత్యాన్ని శాశ్వతంగా కోల్పోయి జీవితాంతం సంశయించే వ్యక్తిగా మిగిలిపోతారు. అందువల్ల ధైర్యంతో ఈ అద్భుతమైన దైవిక సందేశాన్ని చివరి క్షణం వరకు ఏకాగ్రతతో వినండి. భగవద్గీత 2వ అధ్యాయంలో అర్జునుడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు స్వయంగా పలికిన శ్లోకమిది. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుస్తమస్వర్గ్యం అకీర్తికరమర్జున. దీని అర్థం ఏమిటంటే, భగవంతుడిలా అంటున్నాడు, ప్రియమైన అర్జున, యుద్ధం ఆసన్నమైన ఈ అత్యంత క్లిష్టమైన అశుభకరమైన తరుణంలో నీకు ఈ భ్రమ, ఈ మానసిక బలహీనత ఎక్కడి నుండి కలిగాయి? ఇటువంటి పిరికితనం, అజ్ఞానం అనేవి ఉత్తమ, సద్గుణవంతులైన, గౌరవనీయులైన వ్యక్తులకు తగినవి. ఈ మార్గం నిన్ను ఉన్నత లోకాలకు నడిపించదు, పైగా నీకు అంతులేని అవమానాన్ని, అగౌరవాన్ని మాత్రమే తెస్తుంది. ఏడుస్తున్న అర్జునుడిపై జాలి చూపడానికి బదులుగా కృష్ణుడు వెంటనే ఒక ఉరుములాంటి ప్రశ్నతో అతన్ని సవాలు చేశాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు ఉపయోగించిన విషమే సముపస్థితం అనే పదబంధం చాలా పదునైనది. అంటే కష్టాలతో నిండిన తీవ్ర సంక్షోభ సమయమని. మన జీవితాల్లో కూడా అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు గొప్పలు చెప్పుకోవడం సులభమే. కాని మనం కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడే మన నిజస్వరూపం బయటపడుతుంది. తమ బాధ్యతల నుండి ఏడుస్తూ పారిపోవడానికి ప్రయత్నించేవారిని కృష్ణుడు అనార్యులు అని పేర్కొన్నాడు. అంటే సద్గుణం, జీవితపు విలువల హరే కృష్ణ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. అనుచితమైన ఆత్మవిశ్వాసంతో మీ లక్ష్యానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ముందుకడుగు వేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మిమ్మల్ని పూర్తిగా పడవేసే ఒక అయాచిత భయం, ఒక తెలియని నిరాశ మిమ్మల్ని ఆవహిస్తున్నాయా? మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ మీ సామర్థ్యాలను మీరే ప్రశ్నించుకుంటూ మీరు నిజంగా విజయం సాధించగలరా అని సందేహిస్తూ పిరికివాడిలా వెనుదిరగడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది వినండి. సరిగ్గా ఇప్పుడు పరమాత్మ వెలువరించిన ఒక దివ్య గర్జన మీ ముందుకు వస్తోంది. అది మీ ఆత్మగౌరవాన్ని సవాలు చేసి మీలో నిద్రిస్తున్న సింహాన్ని మేల్కొలుపుతుంది. ఈరోజు మీరు వినబోయే మాటలు కేవలం సలహా కాదు, మీ పిరికితనాన్ని బూడిదగా మార్చడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం. జీవితంలో ఏదో సాధించాలని తపించి మధ్యలోనే కుప్పకూలిపోయే వారి నరనరాల్లోని రక్తాన్ని ఉత్తేజపరిచేందుకు ఉద్దేశించిన ఒక అమర సూక్తి ఇది. మీరు ఈ వీడియోను ఇక్కడే ఆపి వెళ్ళిపోతే విజయానికి పిలుపునిచ్చే ఒక అద్భుతమైన శ్లోకాన్ని, మీ నిజస్వరూపాన్ని, మీకు మేల్కొలిపే పరమ సత్యాన్ని శాశ్వతంగా కోల్పోయి జీవితాంతం సంశయించే వ్యక్తిగా మిగిలిపోతారు. అందువల్ల ధైర్యంతో ఈ అద్భుతమైన దైవిక సందేశాన్ని చివరి క్షణం వరకు ఏకాగ్రతతో వినండి. భగవద్గీత 2వ అధ్యాయంలో అర్జునుడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు స్వయంగా పలికిన శ్లోకమిది. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుస్తమస్వర్గ్యం అకీర్తికరమర్జున. దీని అర్థం ఏమిటంటే, భగవంతుడిలా అంటున్నాడు, ప్రియమైన అర్జున, యుద్ధం ఆసన్నమైన ఈ అత్యంత క్లిష్టమైన అశుభకరమైన తరుణంలో నీకు ఈ భ్రమ, ఈ మానసిక బలహీనత ఎక్కడి నుండి కలిగాయి? ఇటువంటి పిరికితనం, అజ్ఞానం అనేవి ఉత్తమ, సద్గుణవంతులైన, గౌరవనీయులైన వ్యక్తులకు తగినవి. ఈ మార్గం నిన్ను ఉన్నత లోకాలకు నడిపించదు, పైగా నీకు అంతులేని అవమానాన్ని, అగౌరవాన్ని మాత్రమే తెస్తుంది.
ఏడుస్తున్న అర్జునుడిపై జాలి చూపడానికి బదులుగా కృష్ణుడు వెంటనే ఒక ఉరుములాంటి ప్రశ్నతో అతన్ని సవాలు చేశాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు ఉపయోగించిన విషమే సముపస్థితం అనే పదబంధం చాలా పదునైనది. అంటే కష్టాలతో నిండిన తీవ్ర సంక్షోభ సమయమని. మన జీవితాల్లో కూడా అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు గొప్పలు చెప్పుకోవడం సులభమే. కాని మనం కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడే మన నిజస్వరూపం బయటపడుతుంది. తమ బాధ్యతల నుండి ఏడుస్తూ పారిపోవడానికి ప్రయత్నించేవారిని కృష్ణుడు అనార్యులు అని పేర్కొన్నాడు. అంటే సద్గుణం, జీవితపు విలువల పట్ల అవగాహన లేనివారు అని అర్థం. ఒక ఆదర్శాన్ని నమ్మి రంగంలోకి ప్రవేశించి మధ్యలోనే వదిలేస్తే అది మీ వంశానికే కాక మీ ఆత్మగౌరవానికే ఒక పెద్ద మచ్చ. పిరికితనం వల్ల కలిగే శాంతి తాత్కాలికమే, కానీ దాని ఫలితంగా వచ్చే అవమానం శాశ్వతంగా నిలిచిపోతుంది. పరమ సత్పురుషుడు అర్జునుడిని ఇలా అడుగుతాడు: ఇన్నేళ్లుగా నువ్వు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఎక్కడికి పోయాయి? నీ చేతిలోని ధనుస్సుకేమైంది? ఒక చిన్న అనుబంధం లేదా కొన్ని బంధాల వల్ల నీ కర్తవ్యాన్ని ఎలా మర్చిపోగలవు? మన తెలుగునేలలో ఒక సామెత ఉంది: యుద్ధానికి వెళ్లేటప్పుడు కత్తులకు పదును పెట్టడం. నీ జీవిత యుద్ధం చేసే సమయం వచ్చినప్పుడు నీవు బలహీనుడవైతే ప్రపంచం నిన్ను ఎగతాళి చేస్తుంది. భగవంతుడు మనల్ని లొంగదీయడానికి కాదు, మనలోని ధైర్యాన్ని పరీక్షించడానికే కష్టాలు పెడతాడు. మీరు పారిపోతే ఆ సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ మీరు దాన్ని ఎదుర్కొంటే ఆ సమస్యే మీ పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తుంది. ఈ క్షణమే మీ హృదయంలోని భయాన్ని, సందేహాన్ని వేళ్లతో సహా పికిలించి పారద్రోళండి. కృష్ణుడు అర్జునుణ్ణి ఎంత బలంగా ప్రశ్నించాడో ఈరోజు మీ అంతరాత్మ కూడా అంతే తీవ్రతతో మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. మీరు అసమర్థులని కాదు, మీ మనస్సు మిమ్మల్ని కేవలం భ్రమలో ఉంచుతోంది. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు తెలియచేసే సందేశం అద్వితీయమైనది. పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా మీ స్థానాన్ని గాని మీ కర్తవ్యాన్ని గాని ఎన్నడూ విడిచిపెట్టవద్దు. అవమాన భారంతో కూడిన జీవితం కంటే ప్రాణనష్టం వచ్చినా ధర్మం కోసం పోరాడే జీవితం ఉన్నత లోకాలకు దారితీస్తుంది. మీలోని దైవాన్ని మేల్కొల్పి సింహంలాగా ముందుకు సాగండి. శ్రీకృష్ణుడి ఎదురైన ఈ మొదటి ఘర్షణతో అర్జునుడి హృదయం కదిలిపోయింది. అయినప్పటికీ అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తరువాతి భాగంలో అర్జునుడి స్త్రీలక్షణతను, పిరికితనాన్ని బయటపెట్టేందుకు కృష్ణుడు చేసిన ఆ అత్యంత శక్తివంతమైన, సంచలనాత్మకమైన ప్రకటన ఏమిటి? ఆ మాటలు వినగానే మీ రక్తం లావాలాగా ఎందుకు ఉడుకుతోందో ముందు ముందు మనం లోతుగా పరిశీలిద్దాం. ఆ అద్భుతమైన స్ఫూర్తిని మీరు అస్సలు మిస్ చేసుకోకూడదు. మీ జీవితాన్ని ఒక వీరుని జీవితంగా మలచుకోవడానికి మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితుల్లో కూడా ధైర్యాన్ని నింపడానికి ఈ దివ్య శ్లోక సారాంశాన్ని వారితో పంచుకోండి. రేపు మరొక వీరోచిత సందేశంతో మనం మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.